హాయ్ హలో వెల్కమ్ టు అంజశ్విత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మనకు చాలా బాగా యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూసేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి మంచి టిప్స్ అనేది మిస్ అయిపోతారు. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ టిప్ ఏంటంటే మనం రోజు దీపారాధన చేస్తూ ఉంటాం కదా, అయితే మనం ఫ్లవర్స్ అనేది కింద పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టేయడం వల్ల ఫ్లవర్స్ అంటే ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతాయి. అందుకే ఇలా ట్రై చేయండి. టూ రబ్బర్స్ తీసుకొని ఇలా పెట్టేసి అందులో ఫ్లవర్ అనేది పెట్టేయండి. చాలా బాగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఫంక్షన్లకు కానీ బయటకు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం గోరింటాకు అనేది పెట్టుకోవాలనుకుంటాం, కానీ కుదరదనమాట. అందుకే ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. హాఫ్ లెమన్ లెక్కి కుంకుమ అనేది కలిపేసుకొని మనం పెట్టేసుకోవడమే అనమాట. ఇలా పెట్టేసుకొని 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ పెట్టేసుకున్నానుకో చాలా బాగా ఎర్రగా పండుతుంది అనమాట. మనకి ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ చందమామ అయితే పెట్టుకుంటున్నాను. చాలా బాగుంటుంది అనమాట. దీన్ని అయితే 1 డే ఆర్ 2 డేస్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా అండి? చూడడానికి చాలా బాగుంది కదా. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పల్లెటూరులో అయితే శనగెత్తనాలు బయట చెరిగేస్తాం. అయితే ఈ టౌన్లో ఉన్నప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చెరగాలంటే అసలు కుదరదు. ఇంకా సింకులో చెరిగామంటే ఆ పొట్టంతా వాటర్ పోనీ కన్నా అక్కడ అడ్డపడిపోతుంది. అందుకే ఇలా ట్రై చేయండి. మనం పూరీలు తలేసే గెంట అయితే ఉంటుంది కదా, అందులో అయితే ఇలా శనగెత్తనాలు వేసి ఇలా అన్నామనుకో ఆటోమేటిక్గా పొట్టంతా కింద పడిపోతుంది. అన్నీ ఇలా అయితే చేసుకోవచ్చు. ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం వాటర్ మిలాన్ని అందరం నార్మల్గా అయితే కట్ చేస్తాం కదా, కానీ ఇంట్రెస్టింగ్గా ఉండడానికి నేనైతే ఇలా అయితే కట్ చేశాను అనమాట. కొందరికైతే భర్త మీద ప్రేమ ఉన్నవాళ్ళు, పిల్లల మీద ప్రేమ ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇలా కట్ చేస్తామనుకో వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇది వచ్చేసి మా పాప కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తుంది అనమాట అన్నీ. అందుకే ఆ పాప కోసం నేను ఇలా అయితే కట్ చేశాను. ఆ పాప ఇది చూడగానే వావ్ మమ్మీ థ్యాంక్ యూ అని చెప్పింది. తన సంతోషం కోసం నేను ఇలా అయితే కట్ చేశాను. ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ కోసం చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నార్మల్గా బయటకు వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ అయితే కట్టుకుంటూ ఉంటాం. అది కాకుండా ఇప్పుడు వచ్చేసి ఇది ఎక్కువ ట్రెండ్ అయిపోతుంది కదా, ఎక్కడ చూసినా టీషర్ట్తో స్కార్ఫ్ అనేది కట్టేసుకుంటున్నారు. నేను కూడా ఇలా ట్రై చేద్దామని చేశాను. చాలా బాగా వచ్చిందనమాట ఈ స్కార్ఫ్ అయితే. ఒక టీషర్ట్ తీసుకొని రివర్స్ చేసుకొని వెనకాల కట్టేసుకోవడమే అనమాట. ఇలా కట్టేసుకొని రివర్స్ అనేది చేసేసుకోవడం అనమాట. చూసారా ఎంత మంచిగా స్కార్ఫ్ అనేది తయారైపోయింది. ఇక మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం చున్నీ కాకుండా ఇలా టీషర్ట్తో ట్రై చేయండి. ఓకేనండి? ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం శారీస్ అన్నీ ఒకటే దగ్గర, శారీస్తో పాటు శారీ బ్లౌజు అలాగే లంగా అన్నీ ఒకటే దగ్గర ఉండాలనుకుంటాం, కానీ కుదరదు అనమాట. అది ఎలానో తెలియదు కదా, అందుకే ఇలా ట్రై చేయండి. చాలా బాగా ఉంటుంది. మనం శారీని వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. శారీని ఫోల్డ్ చేసుకోవాలి ఒక సైడ్ నుండి, తర్వాత నెక్స్ట్ అందులో పెట్టేసుకోవాలన్నమాట. బ్లౌజు లంగా పెట్టేసి ఇటు సైడ్ ఉండే శారీని రివర్స్లో ఇలా వేసేసుకోవాలి. అంతేనమాట. చాలా ఈజీ అనమాట. ఇంకా మనం కబోర్డ్లో పెట్టేసుకున్నాం అనుకో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఈజీగా కట్టేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం శారీస్ కట్టేటప్పుడు పిన్స్ అయితే పెడుతూ ఉంటాం కదా, అయితే ఆ పిన్స్ అనుకోకుండా ఒక్కొక్కసారి బ్లౌజ్ లెగ్ అనేది చిక్కిపోతూ ఉంటుంది. బ్లౌజ్ లెగ్ కానీ శారీలోని చిక్కిపోతుంది. ఇప్పుడు చిక్కుపడినప్పుడు మళ్ళీ మనము తీసుకోవాలంటే శారీ కానీ బ్లౌజ్ కానీ చినిగిపోతుంది అనమాట. అందుకే ఇలా ట్రై చేయండి. వీడియోలో చూపించిన విధంగా ఒక పూస తీసుకొని ఆ పిన్స్కి పెట్టేసుకుంటే ఇంకా అసలు చినగదనమాట. చూసారా ఎంత బాగుందో? ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం వారానికి సరిపోయే పూలన్నీ ఒకటే రోజు తెచ్చుకుంటూ ఉంటాం. అయితే ఈ ఫ్లవర్స్ అన్నీ 3 డేస్ 4 డేస్కి అన్నీ పాడైపోతాయి అనమాట. ఇంకేం చేద్దామని పడేస్తాము. అందుకే ఇలా ట్రై చేయండి. వీడియోలో చూపించిన విధంగా ఒక టిష్యూ తీసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్లవర్స్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రెష్గా ఉండేటి ఫ్లవర్స్ అయితే ఇలా బాక్స్లో వేసుకోండి. కొంచెం వాడిపోయిన ఫ్లవర్స్ అయితే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండవు అనమాట. ఫ్రెష్గా ఉండే ఫ్లవర్లు మనం బయట నుండి తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. మనం ఇంకా పైన కూడా ఒక టిష్యూ అనేది పెట్టేసుకొని పైన అయితే క్యాప్ అయితే పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మనకి 1 వీక్ అయితే ఫ్రెష్గా ఉంటాయి అనమాట. మేమైతే 1 వీక్ సరిపోయేట్టుగా ఒకటే రోజు తెచ్చుకుంటాం అనమాట.
ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నార్మల్గా ర్యాక్లలో అయితే పిల్లల బట్టలు పెట్టుకోవాలంటే అసలు కుదరదు అనమాట. ఎన్నిసార్లు సర్దినా వాళ్ళ బట్టలు అనేవి కింద పడిపోతూ ఉంటాయి. మనం ఏం చేసినా అసలు ఉండవు అనమాట. పిల్లలు వెళ్ళి పీకేస్తూ ఉంటారు. అందుకే నేనైతే ఇలా ట్రై చేశాను. మనం ఎప్పుడైనా షాపింగ్కి పోయినప్పుడు ఇలాంటి బ్యాగులు అయితే వస్తూ ఉంటాయి కదా, ఆ బ్యాగులతో నేను ఇలా ట్రై చేశాను. ఒకసారి వీడియోలో క్లారిటీగా మీరే చూడండి, మీకే బాగా అర్థమవుతుంది. 4 సైడ్లో ఇలా 4 లాగా కట్ చేసుకొని హోల్డ్ చేసుకొని ఇంకా పిన్ అయితే కొట్టేశాను అనమాట. ఇలా కొట్టేసిన తర్వాత ఒక అట్ట ముక్క తీసుకొని అందులో అయితే పెట్టేసుకోవాలి. ఇలా నా దగ్గర ఒక 2 ఉంటే 2 ఇలాగే పెట్టేసుకున్నాను. ఇంకా అందులో అట్టముక్క పెట్టేసుకొని ఇందులో వచ్చేసి పిల్లల బట్టలు అయితే పెట్టేసుకొని ఇంకా ర్యాక్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. చూడడానికి చాలా బాగుంది ఈ టిప్ అయితే, నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా మీ దగ్గర ఇలాంటి బ్యాగులు ఉంటే ఇలా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నార్మల్గా మన ఫేస్ పైన మొటియాలు అలాగే వచ్చినప్పుడు నల్ల మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి. నా ఫేస్ పైన అయితే చాలా ఉన్నాయన్నమాట, 1 2 కాదు. మీకు అయితే నా ఫేస్ మీద నేను చూపించలేక నాకైతే చాలా ఉన్నాయన్నమాట. నేను అందుకే ఇలా ట్రై చేశాను. మనము చెక్క ఉంటుంది లేదండి, దాచిన చెక్క అని, ఆ చెక్క పైన కొంచెం రాయి పైన కొంచెం హనీ వేసి ఆ చెక్కను ఇలా ఒక 10 మినిట్స్ ఇలా రబ్ చేసామనుకో ఇలా అనేది వస్తుందన్నమాట. అలా వచ్చిన తర్వాత మనం నైట్ పనుకునే ముందు దీన్ని అప్లై చేసుకోవాలి. చూసారా, నాకు అక్కడక్కడ చిన్న చిన్న మచ్చలు అనేవి ఉన్నాయి అనమాట. ఇంకా ఎక్కువ ఉన్నాయి అనమాట, అవి వెళ్ళిపోయినాయి. అందుకే మీకైతే చేసి చూపిస్తున్నాను. ఇలా మచ్చల దగ్గర ఇలా మనం డాట్లన్నా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మార్నింగ్ అనేది ఫేస్ వాష్ చేసుకొని నైట్ పెట్టేసుకొని ఓకేనండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం వాటర్ మిలన్ కటింగ్ అనమాట. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి వాటర్ మిలన్ కట్ చేస్తే నీట్గా అనేది తినరనమాట, అంతా కింద పడేసుకుంటూ తింటూ ఉంటారు. అందుకే నేనైతే ఇలా కట్ చేశాను అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా వాటర్ మిలన్ని కట్ చేసిన తర్వాత ఒక పీస్ అనేది తీసుకోండి. పీస్ తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకొని మనం మధ్యలో అనేది పెట్టేసి అటు సైడ్ ఇటు సైడ్ అనేది కొంచెం పైన తొక్క మాత్రం తీసేయండి. తీసేసిన తర్వాత ఇక నార్మల్గా కట్ చేస్తే మనం ఐస్ క్రీమ్ తిన్న వస్తాయన్నమాట. పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే నేను ఇలా కట్ చేశాను అనమాట. ఇంకా ఇవి చూస్తానే పిల్లలు మా స్వీట్ చూస్తేనే ఒక 2 మినిట్స్లోనే మొత్తం అయిపోయి చేసింది అనమాట. మమ్మీ నాకు ఐస్ క్రీమ్ అనేది ఐస్ క్రీమ్ కదా, వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అని తినేసింది అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు తినేస్తే. ఈ టిప్ కోసం కామెంట్ చేయండి. ఇంకోటి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం తాటి ముంజలను ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవరు ఉండరు. ఎండాకాలం వచ్చిందనుకో తాటి ముంజలు వస్తాయి అని, నేనైతే ఎండాకాలం వస్తే చాలు తాటి ముంజలు ఎప్పుడెప్పుడు వస్తాయి వెయిటింగ్. మామిడికాయలు అయితే ఇంకా పిచ్చి అనమాట. ఈ తాటి గింజలు ఒలుచుకోవాలంటే ఒక పెద్ద పని అనమాట. అందుకే వీడియోలో చూపించిన విధంగా ఒక బాక్స్లో అనేది వేసేసింది తాటి ముంజలు. మీరు బాక్స్లో పెట్టేసి తర్వాత ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకోండి. ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బయట తీసి పైన తొక్క అయితే చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. ఇంక ఈజీగా తినేయచ్చు. ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అనమాట నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్